20 years expertise ఉన్నటువంటి ఓ లేడీ సూపర్ చెఫ్ పిలిచేద్దాం. మై ఫేవరెట్ వనమాల వర్ధన్ గారు ఇవాల్టి మన గెస్ట్ గా. హాయ్ దీప్తి. దగ్గర మీకు తెలుసా 6000 రెసిపీస్ ని అవలీలగా ఆ చెయ్యి వడ్డించింది. ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసుకోవాలి చాలు. పాలు మరిగించేటప్పుడు నీళ్లు వేడి చేయాలి. ఎందుకు? మనం ఎంత మన స్టైల్లో బుర్రవాడి వంట చేస్తున్నామన్నా ఎక్స్పర్ట్స్ చెప్తే ఆ టెక్నిక్సే వేరు. మీరు ఎన్ని వంటలు చేశారు కదా, మీకు ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో చెప్పండి. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రతి వంటకు వస్తూనే ఉంటుంది. ఫెస్టివల్ ఎందుకు, మ్యారేజ్ డేనో బర్త్డేనో ఇంటికి గెస్ట్ వస్తున్నారంటేనో ఈ స్పెషల్ కీర్ రెసిపీ ఈసారి మీరు ట్రై చేయండి. అందరి దగ్గర మార్కులు కొట్టేయండి. కొట్టేశారంతే, ఇరగొట్టేసి పక్కన పెట్టేశారంతే. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వైరల్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరి మా కుకింగ్ షో పేరే వైరల్ వంటలు. వైరల్ వంటలు అని పేరు పెట్టి డైరెక్ట్గా ఎపిసోడ్స్ చేస్తుంటే మాకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో తెలుసా. ఎందుకంటే మేము చేసే వంటలు వైరల్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి. ఇంతకీ నచ్చుతున్నాయో మీకు? ఆలోచించి కింద కామెంట్ చేయండి. ఇవాళ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాల్టి మన వైరల్ వంటలలో ఓ మంచి వంటల రెసిపీని మీకు పరిచయం చేయడానికి 20 years ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఓ లేడీ సూపర్ చెఫ్, ఇంకా చెప్పాలంటే షీఈస్ అ రెసిపీ కన్సల్టెంట్ అండ్ అ ఫుడ్ ఎక్స్పర్ట్, కుకింగ్ ఎక్స్పర్ట్. ఆవిడ చేత్తో ఏదన్నా తయారు చేస్తే అమృతంతో సమానం. పిలిచేద్దాం మై ఫేవరెట్ వనమాల వర్ధన్ గారు ఇవాల్టి మన గెస్ట్గా. వనమాల గారు, ప్లీజ్ కమ్. హాయ్ దీప్తి, ఎలా ఉన్నారు? బాగున్నాను దీప్తి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ కుకింగ్ అండి. థ్యాంక్ యూ సో. దగ్గర మీకు తెలుసా 6000 రెసిపీస్ ని అవలీలగా ఆ చెయ్యి వండింది ఇంకా చెప్పాలంటే. సో మరి మా ఆడియన్స్ కి ఇవాళ మీరు ఏం చూపిస్తున్నారు? ఈరోజు బాదాం బటర్స్కాచ్ కీర్. బాదాం బటర్స్కాచ్ కీర్. ఇది కీరా, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తో ఉన్న కీరా. స్టార్ట్ చేసేద్దాం. వనమాల గారు, మరి ఇవాల్టి మన రెసిపీ స్పెషాలిటీ ఏంటి? రెసిపీ స్పెషాలిటీ అంటే ఇప్పుడు బాదాం కీర్ జనరల్లీ అందరూ చేసుకుంటారు. మీరు చెప్పినట్టుగా ఒకటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, అంటే బటర్ స్కాచ్ క్యాండీస్ చేసి కీర్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇంట్లో ఎక్కడున్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి తినేయాలన్నమాట. అంతే అంటారు. స్టార్ట్ చేసేద్దామా? ఈ వంటకానికి మీకు ఏదైనా ఒక మెమరీ ఉందా? వండుతూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలతోనే మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే స్వీట్ రెసిపీ అట్ ద సేమ్ టైం కీర్ కాబట్టి పాలు కొంచెం మరగవుతుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి వనమాల గారు? ఫస్ట్ పాలని మనం మరిగించుకుంటాం. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. అబ్బా, సరే స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ మీరు ఆన్ చేసేసారు, కడాయి నేను పెట్టాను. కానీ ఇప్పుడు పాలు వేయాలి అని మీరు అనుకుంటే అలా కాదు. ఒక చిన్న టిప్, కొంచెం నీళ్ళు వేడి చేయాలి. ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసుకోవాలి చాలు. పాలు మరిగించేటప్పుడు నీళ్ళు వేడి చేయాలి. ఎందుకు? ఎందుకంటే పాలు కొంచెం కింద అదుకోకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కుంకుమ పూలు కావాలి కాబట్టి సో నేను కొంచెం కుంకుమ పూలని నీళ్ళలో ఫస్ట్ నానబెడతాను, తర్వాత కొంచెం వేడి పాలు వేస్తాను. ఓకే, సో ఇది కూడా ఒక టిప్పేనా? వేడి నీళ్ళే పోయాలా? ఓకే, సో చూసారా ఒక దాంట్లో 2 పని అయిపోయినాయి. అవునా? అందుకనే మనం ఎంత మన స్టైల్లో బుర్రవాడి వంట చేస్తున్నామన్నా ఎక్స్పర్ట్స్ చెప్తే ఆ టెక్నిక్సే వేరు, ఆ టిప్సే వేరు. ఇంకొక మంచి టిప్ చెప్తాను. మనం పాల గిన్నెలో పాలు మరిగించే ముందు కొంచెం ఈ
నెయ్యి కానీ వెన్న కానీ కొంచెం ఇలా సైడ్కి మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పాలు ఓవర్ఫ్లో అవ్వకుండా అక్కడే మరుగుతుంది. సో మనం హై ఫ్లేమ్ పెట్టినా సరే ఓవర్ఫ్లో అవ్వదా పొంగ పాలు? ఫ్లేమ్ పెట్టకుండా చూసుకోవాలి యాక్చువల్గా. మరి కొన్నిసార్లు అలా పడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా అక్కడక్కడే మరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు అటు షిఫ్ట్ చేసుకుందాం. దీప్తి, మనం ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే బాదం కీర్ అన్నాం కాబట్టి బాదం పప్పు కొన్ని మనం ఫ్రై చేసుకోవాలి కాదు, కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. వీలుగా ఉంటే నానబెట్టుకోవాలి, టైం లేదనుకుంటే కొంచెం వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాలు బాయిల్ చేయాలి. ఎంతసేపు బాయిల్ చేయాలి అండి? ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ చాలు. అంటే మనకి స్కిన్ వచ్చేయడానికి ఈజీ అన్నమాట. కరెక్ట్. వనమాల గారు, సో వాటర్ బాయిల్ అవ్వాలి, పాలు బాయిల్ అయ్యే లోపు నాకు ఒక మాట చెప్పండి. మీరు ఇన్ని వంటలు చేశారు కదా, మీకు ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో చెప్పండి. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రతి వంటకు వస్తూనే ఉంటుంది. సో ఈ బాదం కీర్కి కొంచెం మనకి బాస్మతి బియ్యం కూడా కావాలి. సో దీన్ని కూడా కొంచెం నానబెట్టుకోవాలి. ఓకే. బియ్యం ఎంతసేపు నానాలి? ఇది ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ చాలు. సో ఇది మనకి కొంచెం బాయిల్ అవుతే దీన్ని మనం స్కిన్ అవుట్ చేసి కొంచెం రుబ్బేసుకుందాం. సరే, ఓకే. సో కొంచెం ఉడుకు పట్టింది కాబట్టి పాలు, ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేసేస్తాం. వాటర్తో ఓన్లీ బియ్యం. సో ఇలా బియ్యాన్ని డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాం. జస్ట్ ఒక 2 స్పూన్స్ బియ్యం తీసుకున్నాం అనుకోవచ్చా? అంతే. షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ ఒక 1/2 కప్ అంతేనే, ఎందుకంటే బటర్ స్కాచ్ కూడా చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా తీయగా మరీ వెగటొచ్చేంత తీపి ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఒక 1/2 కప్ ఇంత షుగర్ యాడ్ చేస్తే చాలు. సో ఇప్పుడు చూడండి, వేడి నీళ్ళలో మనం వేసాం కాబట్టి ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదా, ఈసారి ట్రై చేయండి. ఫెస్టివల్ ఎందుకు, మ్యారేజ్ డేనో, బర్త్డేనో, ఇంటికి గెస్ట్ వస్తున్నారంటేనో ఈ స్పెషల్ కీర్ రెసిపీ ఈసారి మీరు ట్రై చేయండి. అందరి దగ్గర మార్కులు కొట్టేయండి. ఫెస్టివలే కాదు, ఎప్పుడు చేస్తామో అప్పుడే స్పెషల్. ఇది ఇంకా బాగుంది కదా. సో 1 లీటర్ మిల్క్కి 100 గ్రామ్స్ బాదం ఇట్లా పీల్ చేసుకొని రెడీ పెట్టుకున్నాము. పనిలో పని అయిపోతుంది. ఇలాచీ సీడ్స్ కూడా వేసేస్తున్నాం, అంటే యాలకులను కూడా కలిపి గ్రైండ్ చేస్తున్నాం. ఒక 3 to 4 ఇలాచీ తీసుకున్నాం అనుకోవచ్చా? పాలు ఉంటే పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్తో కూడా కొంచెం అవసరం పడితే వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఏమేమంటారు, పాలతో వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందా లేకపోతే వాటర్ వేయండి? సో ఈ రకంగా కొంచెం బరకగా అనుకున్నాం కదా, సో ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉండాలి పేస్ట్, గుర్తుంచుకోండి. సో ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో యాడ్ చేసేస్తాం. ఓకే. నీళ్ళు కూడా వేసేసి అది వేస్ట్ అవ్వకుండా దాంట్లో వేసేసుకోవాలి. దీప్తి, ఈ సాఫ్రన్ కూడా ఇందాక నానపెట్టినవి చూసారా, ఇలానే వేసేసాను. కొంచెం పాలయ్యాలన్నా లేదు, ఇప్పుడు వేసేసి కొంచెం నీళ్ళు కూడా వేసి, ఎందుకంటే పాలల్లోనే వేస్తున్నావు కాబట్టి డైరెక్ట్గా ఇట్లా వాటర్లో కలిపింది యాడ్ చేసే. పాలల్లో జనరల్లీ నానపెట్టుకుంటాము, కానీ ఇలా నీళ్ళలో నానపెట్టుకున్న తర్వాత పాలల్లో వేస్తే ఈ కలర్ చాలా బాగుంటుంది. ఓకే.
వంట ఇలా చేయాలని చెప్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది తెలుసా, మా అత్తగారు కూడా. ఎందుకంటే ప్రతిదీ ఒక డిష్ ఖాళీ చేసి వేసేటప్పుడు అలా పెట్టరు దాన్ని, కొంచెమైనా సరే వాటర్ యాడ్ చేసి దాన్ని నీట్గా క్లీన్గా చేసి. అంటే వంట చేయడం ఒక్కటే కాదు, ఎంత నీట్గా చేసాము, అట్ ద సేమ్ టైం మనకి ఏది వేస్ట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఆ క్వాలిటీస్ అన్ని వనమాల గారు చెప్తుంటే ఎంత కనెక్ట్ అవుతున్నానో నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. అసలు జనరల్గా వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఫుల్గా ఉన్నాయనుకోండి, ఇది చేయొచ్చు అది చేయొచ్చు, క్రియేటివ్గా ఉండొచ్చు అని ఆలోచనలు వస్తాయి. మీకు ఉందా అమ్మ ఆలోచన? అంతే కదా, అసలు ఏదైనా ఒక్క ఇంగ్రీడియంట్ లేదనుకో ఆపేస్తాను నేను అక్కడ. అలా వంట ఇది లేకపోతే జరగదు అన్న ఒక మ్యాండేటరీ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్పండి వనమాల గారు. గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్. నాకైతే రసం కానీ సాంబార్ కానీ పెట్టాలంటే కొత్తిమీర లేకపోతే చెయ్యి ఆడదంతే. కొత్తిమీర కరేపాకు ఇవి లేకపోతే రసం సాంబార్ కంప్లీట్ అవ్వదన్నట్టు లెక్క. సో ఇది ఇలాగా మరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బటర్ స్కాచ్, కొంచెం పంచదార మనం క్యారమలైజ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు బాదాం ఖీర్ అవుతూ ఉండడం చూసాము. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు బటర్ స్కాచ్ బాదాం ఖీర్. కాబట్టి బటర్ స్కాచ్ చేయడం కోసం ఒక పావు కప్పు షుగర్ని ఫస్ట్ దాన్ని మనం క్యారమలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా బటర్ స్కాచ్ చేసుకున్నప్పుడు ఇలా క్యారమలైజ్ చేసుకున్నప్పుడు పంచదార నాన్ స్టిక్ బెటర్, స్టీల్ హెవీ బాటమ్డ్ ఏదైనా స్టీల్ ప్యాన్ బెటర్. నార్మల్గా పెట్టేస్తే ఏమవుతుందంటే బటర్ స్కాచ్ క్యాండీ ఎంత కరిగి అక్కడికే అద్దుకుంటుంది, మళ్ళీ క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. అది మంచిగా మెల్ట్ అయ్యి గోల్డెన్ కలర్లో వస్తుంది. సో అస్సలు వాటర్ యాడ్ చేయొచ్చు, ఒక 2 స్పూన్ వాటర్ వేయొచ్చు. అగైన్ ఇట్ విల్ టేక్ టైమ్ టు బర్న్ ద వాటర్ ఆల్సో. కరెక్ట్ కదా, అలా కాకుండా ఇలా వదిలేసేస్తే న్యాచురల్గానే వాటర్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేసినట్టుగా ఉంది కదా. ఇప్పుడు బటర్ స్కాచ్ కాబట్టి బటర్ రావాలి. సో ఇలా క్యారమలైజ్ అయిన తర్వాత షుగర్, అందులో కొంచెం బటర్ యాడ్ చేస్తాం. నిజంగా బటర్ స్కాచ్ అంటే ఇదేనా? అంతేనా? చూడండి. ఐ థాట్ వాట్ ఓన్లీ. బాదం పప్పు వేసేసాం, ఇంకా కొంచెం అది కరగాలి. బాదం మనం పచ్చిగానే వేసాము, ఇక్కడే అది రోస్ట్ అవుతుంది, ఆ హీట్కి రోస్ట్ అయిపోతుంది. అంటే నిజంగా ఐస్ క్రీమ్స్ లో కూడా బాదం బటర్ స్కాచ్ అంటే ఇదేనా? ఇదే. సో ఇప్పుడు దీన్ని కూల్ అవుతే ఇట్ విల్ బి లైక్ చిక్కీ. సో ఇది కొంచెం కూల్ అవ్వాలి, అలాగే ఈ లోపు అది కూడా కొంచెం మరగాలి. ఒక 2 minutes లో గట్టిపడిపోతుంది. ఇది చూడండి. అరే కొంచెం మనం ఇలా ముక్కలాగా చేసుకోవాలి. ఇప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. నిమిషం దీంట్లో కొంచెం కలిపేద్దాం. క్యారమెల్ క్యాండీస్ ఏదైతే ఇప్పుడు తయారు చేసామో దాన్ని కొంచెం కలిపేసాము. అండ్ నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. యాక్చువల్లీ దీప్తి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కూల్ అవుతుంది, కొంచెం దగ్గరకు వస్తుంది, అలాగే ఒక లేయర్ ఆఫ్ క్రీమ్ వస్తుంది. దాని మీద ఇవి వేస్తే చాలా బాగా చక్కగా పైకి ఉంటాయి అన్నమాట. చెప్తుంటేనే ఆ విజువల్ని ఊహించుకుంటుంటేనే నాకు అసలు యమ్మగా ఉంది. బట్ ఇప్పుడు మనం దీన్ని కూల్ చేసి అంతసేపు వెయిట్ చేసి మీకు చూపించలేము కాబట్టి డైరెక్ట్గా జస్ట్ ఆ క్యారమెల్ క్యాండీస్తో గార్నిష్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ చాలా ఈజీగా అయిపోయింది కదా, ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇది చేసి పెట్టి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా సర్వ్ చేయొచ్చు మనం కదా. చక్కగా కూల్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే, కాంప్లిమెంట్స్ అలా మనం వింటూ ఉంటే ఎంత బాగుంటుందో. సో మరి రెసిపీ చేయడం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నేను టేస్ట్ చేయడమే, అంతే కదా. బటర్ స్కాచ్ బాదాం ఖీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎంత యమ్మీగా ఉందో ఇప్పుడు మీకు చెప్పేస్తాను, ఓకేనా?
ఇరగొట్టేశారు అంతే, ఇరగొట్టేసి పక్కన పెట్టేశారు అంతే. క్రంచీ క్రంచీ క్యారమెల్, కీర్, బాస్మతి రైస్ తగులుతోంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కుంకుమ పువ్వు ఫ్లేవర్ విత్ ఇలాచీ. ఓవరాల్ ఒక సూపర్ డూపర్ కాంబో. ఈసారి పండగకి రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం కాకుండా బటర్ స్కాచ్ బాదాం కీర్ని ట్రై చేయండి. అండ్ ట్రస్ట్ మీ, మీరు తీసుకునే డెసిషన్ రాంగ్ అవ్వదు అని మీరే అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు, ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయిపోయే ఒక యమ్మీ రెసిపీ చూపించారు, బటర్ స్కాచ్ బాదాం ఖీర్. ఈ రెసిపీ చేస్తే అద్భుతం, తింటే అమృతం. సో ఇలాంటి ఎన్నో అమృతమైన రెసిపీస్ మీకు పరిచయం చేస్తుంది ఐ డ్రీమ్స్ వైరల్ వంటలు కుకింగ్ షో. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వంట అనేది ఒక కళ. వంటశాలలో బోలెడన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు మనం, కానీ ప్రేమతో చేస్తే కడుపు నిండా కాదు, మనసు నిండా ఆ భోజనాన్ని ఆస్వాదిస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అలాంటి వంటల్ని మీకు పరిచయం చేసే ప్రక్రియే మా వైరల్ వంటలు ఉద్దేశం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ విత్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. సైనింగ్ ఆఫ్. నమస్తే. Host saree courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.